విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక అడుగులు పడ్డాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా శుభమే జరుగుతున్నది. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయంతో పాటు అమరావతికి మహానగరాలతో అనుసంధానం చేస్తూ రైల్వే లైన్ కేంద్రం మంజూరు చేసింది. ఇక ఏపీ వెనక్కి చూసుకునే పని లేదు. ఇవి ఏపీ పునర్నిర్మాణానికి ఊతంగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల కోసం 2024 వ్యయ అంచనాల ప్రకారం 42,362 కోట్ల రూపాయలు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదించింది. విజయవాడలో మెట్రోను 2 దశల్లో 3 కారిడార్ల పనులకు 25,130 కోట్ల రూపాయలు, విశాఖ మెట్రోను 2 దశల్లో 4 కారిడార్ల పనులకు 17,232 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసింది కూటమి ప్రభుత్వం. విజయవాడలో మొదటి దశలో కారిడార్ 1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు, కారిడార్ 2 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు మెట్రో రైలు ప్రతిపాదన ఉంది. ఇక రెండవ దశ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు సాగుతుంది. విశాఖపట్నం మెట్రో రైలు మొదటి దశ కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మది కూడలి వరకు, కారిడార్ 2 గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు, ఇక కారిడార్ 3 తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు ఉంటుంది. 2017లో కోల్కతా మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం 100% నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల మంత్రి నారాయణ కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ని కలిసి మెట్రో ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించారు. కోల్కతా మోడల్లో ఆంధ్రప్రదేశ్కు నిధులివ్వాలని కోరారు. మరి కేంద్రం ఎలా స్పందిస్తుంది, మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తుందనేది తేలాల్సి ఉంది. గత ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టులకు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. విజయవాడలో భూసేకరణ ప్రతిపాదనలను రద్దు చేయగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పేరుతో హడావిడి నడిచింది. కానీ ఒక్క అడుగు పడలేదు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ 2 మెట్రో రైలు ప్రాజెక్టులపై కేంద్రానికి రిక్వెస్ట్ చేసింది. కేవలం 3 నెలల్లోనే డిపిఆర్లు సిద్ధం చేయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిమితులు, నిధుల కొరత ఉందని, అందుకే ఈ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు హామీ ఉంది. ఈ మేరకు మెట్రో నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కలిపి 258 ఎకరాల భూసేకరణకు అయ్యే 2,799 కోట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుందని ప్రస్తావించారు. అయితే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించింది. ఆ తరువాత మెట్రో రైలు కొత్త విధానం ప్రకారం వాటిని సవరించాలని కేంద్రం సూచించింది.